అందరికీ జై శ్రీరామ్ జై గణేష. సో ఈరోజైతే నేను గణేషింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాను అన్నమాట. సో మీకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇన్ని గణేషులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసరికి అయితే మనకి గణేషింగ్ కళాకారులు అయితే రెడీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే మీకు ప్రజెంట్ అయితే ఏ విధంగా అయితే రెడీ చేస్తున్నారు, ఇంకెంత కంప్లీట్ ఉంది, ఇంకెంత కంప్లీట్ కాలేదు అనేది మీకు అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించింది అయితే ఒక్కొక్క గణేషుడు అయితే చూపెడతాను ఒకసారి దగ్గర. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసిరు కదా మనకైతే ఇక్కడ బుజ్జ గణపతి అయితే ఉన్నాడనమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు వచ్చేసరికి అయితే మనకి ఒక 10 feet అయితే ఉంటాడనమాట. మనకు కంప్లీట్ బుజ్జ గణపతి కూర్చున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. 4 చేతులతో మనకైతే దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇంకా పక్కన చూసుకుంటే అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ముంబై స్టైల్లో ఉందన్నమాట మనకి గణేశుడు అయితే. ఇక్కడ చూడండి, ముంబై స్టైల్లో మనకైతే 4 చేతులు మనకి ముంబై స్టైల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి 2 దేవతలు అయితే కనిపిస్తున్నాయి కదా, మనకు అక్కడ ఒక దేవత, ఇక్కడ ఒక దేవత అనమాట. మనకు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అయితే ఆంజనేయ స్వామి అయితే కూర్చోవడం అయితే జరిగింది మన గణేశుని పక్కన అయితే. చాలా బాగుంది మన గణేశుడు అయితే. మనకి గణేశుడు వచ్చేసరికి అయితే మనకి 12 feet అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ ముందర చూసుకుంటే అయితే మీకు 2 సింబాలతో మనకి ఏ విధంగా అయితే కనిపిస్తున్నాడో ఒకసారి చూడండి మీరే. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే అయితే 2 సింబాలు అయితే మనకి ఇట్లా భయంకరంగా మనకి 2 సింబాలు మనకి గర్జిస్తున్నట్టు అయితే ఉంటుంది. మనకి మధ్యలో వచ్చేసరికి అయితే బుజ్జ గణపతి అంటే ముంబై స్టైల్లో మనకి కూర్చోడం అయితే జరుగుతుందన్నమాట. మనకి గణేశుని ఫీచ్ వచ్చేసరికి అయితే 12 feet అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే అలాగే మనకి ఇందులో అయితే మనకి ఓన్లీ 1 టైపే ఉందన్నమాట. మీరు డబ్బును వచ్చి బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి, ఇంకా టైం అయితే ఉంది మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసిరు కదా మనకి ఈ గణేశుడి గిట్ట మనకి 11 to 12 feet అయితే ఉంటాడనమాట. ఇంకా లోపలైతే చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి అయితే గణేశింగ్ కళాకారు అనమాట. మీరు జల్దీ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే మరి బుక్ అయితే చేసుకోండి, ఇంకా టైం లేదు కాబట్టి మనకి ఇంకా 1.5 month ఉంది కాబట్టి కలరింగ్ అనేది అంత కంప్లీట్ అయితే చేస్తారన్నమాట. సో మీరైతే తప్పకుండా అయితే ఇక్కడికి వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 7 feet అయితే ఉంటాడనమాట. మనకి ఫ్రేమ్ వచ్చేసరికి అయితే 3 feet ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఫ్రేమ్ చూపెట్టి ఒకసారి. ఓకే, ఇక్కడ చూసారు కదా మనకి ఈ గణేశుడు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకోండి, మనకైతే రామున్ టైప్లో అయితే మనకైతే నించోవడం అయితే జరిగింది. మనకు అయోధ్యలో మనకి ఏ విధంగా అయితే నించోవడం అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉందన్నమాట మన గణేశుడు అయితే. చాలా అంటే చాలా బాగుంది. మనకి గణేశుని కలర్ వేసిన తర్వాతకైతే సేమ్ ఆ సాక్షాత్తు ఆ రాముడే నిలబడ్డట్టు ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ గణేశుని పక్కన మనకు ఒకటి ఆంజనేయ స్వామి ఫోటో అంటే విగ్రహం అని పెట్టుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనకు పెడతారేమో మరి, ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. ఇంకా మీకు ముందరికెళ్ళి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయో అనేది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపెట్టింది అన్నీ మనకి ముంబై స్టైల్లో అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మనకి ఈ గణేశులు వచ్చేసరికి అయితే మనకి ఈ ఏరియాలో ఉన్నాయైతే మనకి మినిమం 15 feet అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఒకటి హనుమంతుడు అనమాట, ఇంకొకటి రాముడు, మనకి మధ్యలో గణేశుడు అయితే నించోవడం అయితే జరిగింది. అంటే కూర్చొని ఈ ముంబై స్టైల్లో మనకైతే కూర్చోవడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే 6 చేతులతో మనకైతే దర్శనం అయితే ఇస్తుంది గణేశుడు. అలాగే మీద చూసుకుంటే మనకి సూర్యుడు అయితే నిజంగా సూర్యుడు ఉన్నట్టే కనిపిస్తుంది మన గణేశుని వెనకాల. ఇక్కడైతే హనుమంతుడు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు. ఒకసారి చూడండి, మనకి 6 packs మనకైతే హనుమంతుడు అయితే ఇంకా మనకి ఆ గద అయితే పట్టుకోలేదన్నమాట. ఎగ్దమ్ ఉన్నాడు మనకి హనుమంతుడు అయితే. ఇక్కడ చూసిరు కదా మన గణేశింగ్ కళాకారులో మనకి అతిపెద్ద వినాయకుడు అంటే ఇదే వినాయకుడు అన్నమాట. ఒకసారి చూడండి ఎంత పెద్ద ఉందంటే, నేనే ఏడికి వస్తున్నాను చూడండి, ఇక్కడికి వస్తున్నాను తొండం దగ్గరికి. సార్ మీరే చూడండి, నేను తొండం దగ్గరికి అయితే ఉన్నాను అనమాట. ఈ గణేశుడు అయితే అంత పెద్ద ఉంది. ఇది ఒక్కటే మోడల్ అనమాట. ఈ గణేశుడు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. మనకైతే వెంకటేశ్వర స్వామిలో మనకి సూపర్ అంటే సూపర్ ఉన్నాడు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఈ దగ్గరకు ఒకసారి మనకి నగలు కానీ గణేశుని అయితే చూడండి ఎంత 3D టైప్లో ఉన్నాయన్నమాట. అంటే అంత 3D టైప్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి నీట్ ఫినిషింగ్తో కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మాలగీట అయితే ఉంది. ఒకసారి చూడండి, మనకి దశావతారంలో మనకి ఇక్కడ మాలగీట కనిపిస్తుంది అనమాట. మనకైతే కంప్లీట్గా బుజ్జ అయితే చాలా పెద్ద ఉంది, కూర్చోవడం అయితే జరిగింది. ఒకసారి మీరు దూరంకి వెళ్ళి అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో అని. చూసిరు కదా మనకి ఎంత పెద్ద ఉందో. ఈ గణేశుడు మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు అనమాట. సో మీరు తప్పకుండా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే డబ్బునొచ్చి బుక్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా గణేశుడు కావాలంటే, ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి మీరు డబ్బున బుక్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడి గిట్ట ముంబై స్టైల్లో అనమాట. ఇంకొక గణేశుడు ఉన్నాడు, మీకు చూపెడతాను. ఇంకా ఇక్కడ చూపెట్టు. సో ఫ్రెండ్స్, ఈ గణేశుడు చూసారు కదా మనకి లోటస్ టైప్లో ఏ విధంగా అయితే ఉన్నాడో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. మనకి ఎంత బాగుందంటే గణేశుడు అయితే అంత బాగుందన్నమాట.
అన్నమాట. సో చూసారు కదా లోటస్ అయితే ఏ విధంగా అయితే ఉందో. మనకి ఈ లోటస్ అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఈ లోటస్ అయితే రెడీ అయితే చేయలేదు. రెడీ చేసిన తర్వాతకి మనకి చాలా బాగుంటుంది. ఇంకొకటి బ్యాక్ సైడ్ గిట్ట చూసుకుంటే అయితే ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి బ్యాక్ సైడ్ చూపెట్టి బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా మనకి ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. ఏ విధంగా అయితే ఉన్నాడంటే చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూపెట్టు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకి ఈ గణేశుడు ఏంటంటే సింపుల్గా మనకి ముంబై స్టైల్లో కూర్చొని అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకోటి 4 చేతులతో మనకి సింపుల్గా మనకి ముంబై స్టైల్లో అంటే యూనిక్ స్టైల్లో ఉందన్నమాట. మనకి ముంబై స్టైల్లో కూర్చొని గణేశుడు ఒకటైతే మనకి సపరేట్గా అయితే రెడీ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ గణేశుని చూస్తుంటే అయితే మనకి ఏ విధంగా అయితే ఉన్నాడో ఒకసారి మీరే చూడండి. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక్కడ తొండం కానీ మనకి గణేశుని ఫేస్ కానీ చూసుకుంటే అయితే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి గణేశుడు అయితే ఏనుగు తల పెట్టినట్టు అంటే మనకి ఒక నిజంగా ఏనుగుని అంటే ఇట్లా గణేశుడు ఆ రూపంలో ఉన్నట్టయితే కనిపిస్తుంది అన్నమాట. చూసుకుంటే అయితే మనకి చాలా బాగున్నాయి. ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి మనకి ఇక్కడ అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ గణేశుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ తొండం పైన ఇటు చూసుకుంటే ఒకసారి దగ్గరికి తొండం పైన ఇటు చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందో చూడండి. మనకి నిజంగా మనకి గణేశుడు అయితే కూర్చోవడం జరిగినట్టయితే ఉందన్నమాట. మనకి కలరింగ్ అని చేసి ఉంటే అయితే మనకు చాలా బాగుంటుంది. సో మీరైతే ఇక్కడికి వచ్చైతే తప్పకుండా విజిట్ కాండి. మనకి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మన గణపతులు అయితే చూసి ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ ఇంకా కొన్ని గణేశులు అయితే బుక్ అయితే కాలేదు. మీరు వచ్చి బుక్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా గణేశులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెడీ గిట్ చేస్తున్నారు. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఇంకా రెడీ చేయలేదు. నందిపై అయితే కూర్చొని అయితే ఉంది. మనకి రెడీ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ గణేశుడు చూసారు కదా మనకి ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఏ విధంగా ఉన్నాడంటే మనకి ఇక్కడ స్నేక్స్ కానీ మనకి 2 స్నేక్లు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి 2 స్నేక్స్ మధ్యలో మనకి ముంబై స్టైల్లో ఒక యూనిక్ మోడల్ అంటే యూనిక్ టైప్లో ఉన్నాడు అనమాట మన గణేశుడు అయితే. చూసుకోండి మనకి 4 చేతులతో మనకి ఏ విధంగా అయితే ఉన్నాడంటే చాలా బాగున్నాడు. ఇంకోటి ఏంటంటే గణేశుడు మనకి త్రిశూలం కానీ అవన్నీ అయితే పట్టుకోలేదు. మనకి అవన్నీ పెట్టిన తర్వాతకైతే చాలా బాగుంటుంది. ప్రతిసారి మనకి 2 గణేశులు అయితే చేస్తారు మనకి పెద్ద గణపతులు అయితే. సో ఇక్కడ ఈ గణపతి ఒకటి మళ్ళీ ఇంకొకటి ఆ గణపతి ఒకసారి అజ్జుపెట్టి ఆ గణపతి ఒకటి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూసారు కదా వీడియో అయితే మీరు అలాగే కింద కామెంట్ చేయండి. మీరు ఏ ఏరియాకి వెళ్ళి అయితే చూస్తున్నారో ఒకసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.